హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే డైలీ సేవింగ్స్ అనమాట. అంటే ఇంకా ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం అమౌంట్ని అయితే ఎక్కువ అయితే పెంచమండి, ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము. ఇంకా అంతేకాకుండా ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి మనం 365 డేస్ కూడా సేవింగ్స్ చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చండి. ఇక చాలా తక్కువ అమౌంట్, అదే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక 1 మంత్కి 30 డేస్ కాబట్టి మీకైతే 30 డేస్ అయితే మీకు సేవింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మనం 30 డేస్ అనుకున్నాం కాబట్టి 30 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 1 నుంచి అయితే 10 రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇక డే 2 వచ్చేసి కూడా 10 రూపీస్ అండి. అంటే ఇక ఆ అమౌంట్ని అయితే పెంచమన్నమాట. ఈ విధంగా అయితే మనం డే 1 10 రూపీస్, డే 2 10 రూపీస్, డే 3 10 రూపీస్, డే 4 10 రూపీస్, ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలి. ఇంకా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ 10 డేస్ కూడా 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇక ఇది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరైనా సేవింగ్స్ చేయొచ్చు. అది హౌస్ వైఫ్స్ కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లేదంటే స్టూడెంట్స్ అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మనం పాకెట్ మనీ అయితే ఇస్తాం కదండి, వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు అనమాట. ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఇక డే 11 నుంచి వచ్చేసి 20 రూపీస్, అంటే 10కి ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసి 20 రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలన్నమాట. ఈ విధంగా డే 11 20 రూపీస్, డే 12 20 రూపీస్, డే 13 20 రూపీస్, డే 14 20 రూపీస్, ఈ విధంగా డే 20 వరకు అయితే 20 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఆ సేవింగ్స్ స్టార్ట్ చేసే ముందే మనం 1 మంత్ కూడా డేట్స్ అయితే నోట్ చేసుకోవాలండి. ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదా టిక్ అయితే పెట్టుకోవాలి. లేదు అంటే మనం ఆ రోజు సేవింగ్స్ చేసిన తర్వాత డే పెట్టేసి ఇక అక్కడ మనం 10 రూపీస్ సేవింగ్స్ చేసాము, 20 రూపీస్ 30 రూపీస్ అనేది మనం నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక ఈ సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్స్ కానీ బాక్స్ కానీ పెట్టుకుంటే ఇక ఆ అమౌంట్ని అయితే మనం తీయొద్దు. అవి సేవింగ్స్ కింద ఉండాలి. ఒక వస్తువు తీసుకోవాలనేసి అనుకుని మనం ఒక గోల్లా పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా మనం ఆ అమౌంట్ని అయితే తీయం కాబట్టి ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక డే 20 వరకు 20 రూపీస్తో సేవింగ్స్ చేసిన తర్వాత డే 21 నుంచి 30 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి. మళ్ళీ డే 21 30 రూపీస్, డే 22 30 రూపీస్, డే 23 30 రూపీస్, ఈ విధంగా డే 30 వరకు 30 రూపీస్తో అయితే ఎండ్ చేయాలన్నమాట. ఇక ఈ అమౌంట్ని అయితే పెంచము. ఇక నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ సేవింగ్స్ చేయాలంటే 30 డేస్ కూడా నోట్ చేసుకుని మళ్ళీ 10 రూపీస్తో ఫస్ట్ 10 డేస్ వచ్చేసి 10 రూపీస్, తర్వాత 10 డేస్ వచ్చేసి 20 రూపీస్, తర్వాత 10 డేస్ వచ్చేసి 30 రూపీస్, ఈ విధంగా ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి 30 రూపీస్తో ఎండ్ చేయాలన్నమాట. ఇక ఈ అమౌంట్ని అయితే ఏం పెంచాం. ఇక ఇదైతే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కదా. ఇంకా అందుకోసం సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని అయితే ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ విధంగా ఫస్ట్ 10 డేస్కి వచ్చేసాము 100 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 11th డే నుంచి 20th డే వరకు 400 రూపీస్ వస్తుందండి. తర్వాత 21 డే నుంచి 30th డే వరకు అయితే 500 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ అమౌంట్ 1 మంత్కి వచ్చేసి అయితే మనం 1000 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నాం. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే సపరేట్గా నోట్ చేసి అయితే చూపిస్తున్నాను. 100 + 400 + 500 అని టోటల్ మనం 30 డేస్కి అంటే 1 మంత్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ కదా. ఈ విధంగా మనం ఇదే అమౌంట్ని అంటే అమౌంట్ పెంచకుండా 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 1000 × 12 మంత్స్, ఇంకా 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా అయితే మీకు అర్థమయ్యేలా అయితే క్లియర్గా షేర్ చేస్తున్నాను. అంటే 1 ఇయర్కి వచ్చేసి అయితే మనం 12,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నామండి. 12,000 కూడా తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. అది కూడా నేను చెప్పాలంటే పెద్ద అమౌంటే. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ కదా. అందుకోసమే ఖచ్చితంగా ఓన్లీ 10 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. ఇక లేదు మాకు ఇంకొంచెం పెద్ద అమౌంట్ కావాలి, మేము ఇదే ఎక్కువ అమౌంట్ అయితే పెంచము, ఇదే అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అనుకుంటే 2 ఇయర్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక 12,000 × 2 ఇయర్స్ అంటే 24,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్ ఓన్లీ 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్, ఈ విధంగా మనం 30 రూపీస్తో ఎండ్ చేసి అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ కదా. ఇంకా అందుకోసం అయితే మీరైతే ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు ఫాలో అవుతారనేసి కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.